ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సీత, ఇందాకటి నుంచి నన్నే చూస్తున్నావు? చూడాలనిపిస్తుంది మామా. ఎందుకు? చూడాలనిపించేలా, చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉన్నావు. అంత స్పెషల్గా ఏమున్నాను? నువ్వు రకరకాలుగా ఉన్నావు మామా. రకరకాలుగా అంటే? మీ పిన్ని పక్కన ఉంటే అమ్మ మాట వినే కౌసల్య రాముడిలా, పడక గదిలో ఉంటే సీతారాముడిలా, కోపం వస్తే కోదండ రాముడిలా ఉంటావు. మరి కారులో ఉంటే కంటి రాముడిలా ఉంటావు. ఏయ్, ఏంటిది? నేను డ్రైవింగ్లో ఉన్నాను. ఉంటే ఏంటి? అంటే పబ్లిక్లో ఉన్నాము అని. చా, పబ్లిక్ లో ఉంటే తమరేం చేయనట్టు. ఆ రోజు నన్ను కారులోనే ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమైంది ఈ పబ్లిక్? అయినా నువ్వు నా మొగుడివి మాత్రమే కాదు, నా మేనెత్త కొడుకువి కూడా. నీ మీద నాకు ఆల్ రైమ్స్ ఉన్నాయి. అవి రైమ్స్ కాదు, రైట్స్. రైమ్సో రైట్సో నీకు అర్థమైంది కదా. నా గురించి చెప్పావు, నేను నీ గురించి చెప్పనా? నా గురించే ఉంది. అదే, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావని. నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. ఏం కాదు, మీ అమ్మా నాన్నల దగ్గర అమాయకపు సీతలా ఉంటావు, మా పిన్ని దగ్గర అగ్ని సీతలా ఉంటావు. మరి నీ దగ్గర ఎలా ఉంటాను మామా? కోతి సీతలా ఉంటావు. నేను కోతినా? ఒట్టి కోతి కాదు, కొండ మీద కోతివి. పట్టుకుందాం అనుకున్నా దొరకవు. ఏయ్, ఏంటిది? పాయసం మామా, తొడు పాయసం. ఇంకా కావాలా? వద్దే, నొప్పిగా ఉందే. మరి నన్ను కోతి అంటావా? కారులో కాబట్టి వదిలేశాను. అదే మన రూమ్లో అయితేనా ఏం చేసేవాడివి? ఇంటికెళ్ళాక చెప్తా నీ పని. ఏ, ఇప్పుడు చెప్పకూడదా? నన్ను రెచ్చగొట్టక సీత. రెచ్చిపోయి మాత్రం ఏం చేస్తావులే, ఇది పబ్లిక్ కదా. ఎక్కడ పుట్టావు నువ్వు? ఆ, రామాపురంలో. లంకలో పుట్టాల్సింది. అప్పుడు లంకాధిపతి రావణుడు కాదు, రాముడయ్యేవాడు. లంకలో పుట్టిన నన్ను వదిలేదానివి కాదా? సీత ఎక్కడ పుట్టినా రాముడికే సొంతం. నాకు అలా అనిపించట్లేదు, సీతకే రాముడు సొంతంలా అనిపిస్తుంది. అది కూడా కరెస్టే కదా. కరెస్ట్ అంట. కాస్త నీ నోటికి రెస్ట్ ఇవ్వవే. ఇస్తాన్లే కాని, పిన్నిని వదిలేసి మనం వచ్చేసాము. పిన్ని ఇంటికెలా వెళ్తుంది? అతను ఉన్నాడు కదా, డ్రాప్ చేస్తాడు. త్వరగా పిన్ని కిరణ్ గారికి పెళ్లి చేసేయండి మామా, వాళ్ళు ఇంకా ఇబ్బంది పడకూడదు. మనం తొందరపడితే ఎలా? మంచి ముహూర్తం కుదరాలి కదా. ఇంతకీ మీ పిన్ని ఈ పెళ్లి సక్రమంగా జరిపిస్తుందంటావా? పిన్నికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. నువ్వు అనవసరంగా పిన్ని గురించి నెగిటివ్గా ఆలోచించుకో. అయినా నాకు నీ సపోర్ట్ ఉంది కదా మామా. ఎవరు అడ్డుపడినా పిన్ని పెళ్లి చేస్తాను. హలో, ఓకే ఓకే, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి మామా? సీత, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు ఆటోలో ఇంటికి వెళ్తావా? ఆపిగా వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు. నేను కిరణ్ని ప్రేమిస్తున్నాను వదినా. అందుకు మించిన అర్హత ఏం కావాలి? మా పెళ్లి చేస్తే మనమంతా బంధువులం కామా? ఈ ఇల్లు కిరణ్ అడ్రస్ అవదా? ఎవడికి పడితే వాడికి ఈ ఇంటి అడ్రస్ ఎలా ఇస్తాం? అలా చేస్తే దారిన పోయే ప్రతి వాడికి ఈ ఇల్లు ధర్మసత్రం అవుతుంది. ఆ రోజు ఏ దిక్కు లేక దారిన పోతున్న నీకు ఈ ఇల్లే దిక్కయిందని, ఇదే నీ అడ్రస్ అయిందని మర్చిపోతున్నావు మహాలక్ష్మి. నేను కిరణ్ని ఎంతగానో ఇష్టపడుతున్నానన్నయ్య. నీ ఇష్టాలతో మాకు సంబంధం లేదు రేవతి. కానీ నేను ప్రేమించిన వాడితో నాకు సంబంధం ఉంటుంది కదా. ఆ సంబంధం తెంచుకో రేవతి. ఈ పెళ్లి జరగదు.
జరుగుతుంది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నేను జరిపిస్తాను. ఈ పెళ్లి చేయడానికి నువ్వెవరు? ఈ పెళ్లి ఆపడానికి మీరెవరు? ఇది నీకు సంబంధం లేని విషయం సీత. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయంతోనూ నాకు సంబంధం ఉంది మావయ్య. రేవతితో నీకేం సంబంధం సీత? తను మా ఆడపడుచు. నేను ఈ ఇంటి కోడల్ని, మేనకోడల్ని కూడా. మేనకోడలువైతే అది మీ మేనత్త దగ్గర చూపించుకో, మా దగ్గర కాదు. ఇది మా మేనత్త సుమతి ఇల్లు. ఇది నా మేనత్త కుటుంబం. నా మేనత్త ఇక్కడ ఉండుంటే తన ఆడపడుచుకి ఏం కావాలో అది చేసుండేది. అత్తమ్మ ఇక్కడ లేదు కాబట్టి ఆవిడ మేనకోడలిగా నేను చేస్తాను. ఏం చేస్తావే నువ్వు? రేవతి పిన్నికి కోరుకున్న వాడితో పెళ్లి చేస్తాను. ఎలా చేస్తావు? చూస్తారా? ఇప్పుడే వస్తాను, ఉండండి. సీత ఏం చేయబోతోంది? సీత అంత బిల్డప్గా వెళ్ళిందంటే మీరంతా షాక్ అయ్యే పని ఏదో చేయబోతోంది. నేనేం చేస్తానో అన్నారు కదా, నేను చెయ్యబోయేది ఇదే. తాళిబొట్టు కట్టినా, పసుపు కొమ్ము కట్టినా పెళ్ళే అంటారు. ఇప్పుడే ఇక్కడే ఈ పసుపు తాడితో వీళ్ళ పెళ్లి చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.